హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఇంకో 3 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఆర్సీబీ టీం ఈ సీజన్కి ఎలా ఉందో చూద్దాం. బ్యాటింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ప్రతి సీజన్ లాగే బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓపెనింగ్ విషయానికి వస్తే కోహ్లీ అండ్ సాల్ట్ పక్కా అని చెప్పొచ్చు. సాల్ట్ కరెంట్లీ అంత ఫామ్లో లేకపోయినా లాస్ట్ ఇయర్ కేకేఆర్కి చాలా బాగా ఆడాడు, కాబట్టి అతను కోహ్లీతో పాటు ఓపెనింగే కరెక్ట్ అని నా ఒపీనియన్. ఇక వన్ డౌన్ విషయానికి వస్తే రజత్ పటిదార్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే అనుకోవచ్చు. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనోడు కెప్టెన్. రెండోది, అతని గేమ్ కిందికొచ్చి ఆడే గేమ్ కాదు. సో ఎలా చూసుకున్నా అతని కరెక్ట్ స్లాట్ వన్ డౌన్. ఇక 4 and 5 పొజిషన్స్లో లివింగ్స్టోన్ అండ్ జితేష్ శర్మ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు. కీపింగ్ డ్యూటీస్ మోస్ట్లీ ఫిల్ సాల్ట్ తీసుకుంటాడని అనుకుంటున్నా. జితేష్ శర్మ కూడా ఆల్టర్నేటివ్ ఉన్నాడు. 6లో టిమ్ డేవిడ్ అండ్ 7లో కృణాల్ పాండ్యా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. ఈ టాప్ 7 చూసినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం కనిపిస్తుంది. అదేంటంటే టాప్ 6 బ్యాట్స్మెన్ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. కృణాల్ పాండ్యా ఒక్కడే లెఫ్ట్ హ్యాండర్, అది కూడా 7th స్లాట్లో వస్తున్నాడు. ఎర్లీ వికెట్స్ పడితే మాత్రం ఇంపాక్ట్ సబ్ లాగా ఒక లెఫ్ట్ హ్యాండర్ని, దేవదత్ పడికల్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే బెంగళూరు బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా కృణాల్ పాండ్యా, లివింగ్స్టోన్ ఆల్రౌండర్స్ కాబట్టి అట్లీస్ట్ 5-6 ఓవర్స్ ఇస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ చూద్దాం. ఆర్సీబీకి ఎప్పుడు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందని అందరూ తెలిసిందే, కానీ బౌలింగ్ ఎప్పుడు చూసినా కొంచెం వీక్గా కనిపిస్తుంటుంది. ఈ సీజన్కి వస్తే భువనేశ్వర్, యష్ దయాల్ 2 స్లాట్స్ ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఫిల్ చేస్తారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 9 స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి. దాంట్లో 3 ఫారెన్ స్లాట్స్ కూడా అయిపోయినాయి. లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ అండ్ ఫిల్ సాల్ట్. సో ఇక మిగిలిన 1 స్లాట్ ఒక బౌలర్ని తీసుకోవాలి. ఆ ఒక బౌలర్ హేజిల్వుడ్ ఆర్ నింగిడి ఫిల్ చేస్తారు. హేజిల్వుడ్ ఇంజురీతో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇనీషియల్ మ్యాచెస్లో నింగిడి ఆడే ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ స్లాట్లో సుయేష్ శర్మ యాజ్ అ మెయిన్ స్పిన్నర్గా ఆడే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్యాటింగ్లో పడికల్ అవసరం రాలేదనుకోండి, ఇంకొక బౌలర్ని తీసుకునే ఛాన్స్ ఉంది ఇంపాక్ట్ సబ్ లాగా, అది రసిక్ దార్. సో అతను మీడియం ఫాస్ట్ బౌలర్ కాబట్టి బెంగళూరు గ్రౌండ్కి స్పిన్నర్ కంటే కూడా ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ సబ్ లాగా రసిక్ దార్ రావచ్చు. సో ఈసారి బౌలింగ్ చూసుకుంటే స్ట్రాంగ్ అనలేం, కానీ రిలేటివ్లీ చాలా బెటర్ బౌలింగ్ లైనప్ అని చెప్పాలి. ఓవరాల్ టీం చూసుకుంటే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, కానీ కెప్టెన్ రజత్ పటిదార్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ప్లే ఆఫ్స్కి అయితే 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8 to 8.5 ఇవ్వచ్చు. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఫర్ ఆర్సీబీ. మీరు ఇంకా బెటర్ టీమ్ ఫామ్ చేయొచ్చు అనుకుంటే కింద కమెంట్స్లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.